ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 10th హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, 10th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్, 10th లార్డ్ ఎటువంటి ఫలితాలను ఇస్తారు, ఎందుకు 10th హౌస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక స్థానము ఒక జాతకంలో అనేది తెలుసుకుందాము. కేంద్ర స్థానాల్లో బలమైనటువంటి ఒక కేంద్ర స్థానము రాజ్యస్థానం అంటే 10th హౌస్, లగ్నము చతుర్థ స్థానము, సప్తమ స్థానము, దశమ స్థానం అంటే రాజ్యస్థానము. 1, 4, 7, 10 ఇవి కేంద్రాలు. అయితే లగ్నము కేంద్రము అవుతుంది, కోణము అవుతుంది. ఇక లగ్నం నుంచి కనుక చూసినట్టయితే లగ్నం నుంచి 4th హౌస్ అనేది కేంద్రం అవుతుంది. అది ఒక పవర్ఫుల్ హౌస్. అలాగే 7th హౌస్ అనేది 4th హౌస్ కంటే పవర్ఫుల్, 7th హౌస్ కంటే 10th హౌస్ అనేది పవర్ఫుల్ హౌస్. వీటికి కేంద్ర స్థానాలు అని ఎందుకు పేరు పెట్టారు అంటే, ఒక అర్థంలో మనం చూసుకున్నట్టయితే 4 కాళ్ళు ఉన్నటువంటి ఒక టేబుల్ ఎంత స్థిరంగా ఉంటుందో అంత స్టేబుల్గా ఒక స్టెబిలిటీని ఇచ్చేది కేంద్రస్థానం. ఈ 4 కేంద్రాలు కూడా జాతకానికి ఒక బలాన్ని, స్టెబిలిటీని, స్థిరత్వాన్ని అందిస్తాయి. ఒక జాతకుడు కీర్తి ప్రతిష్టలు పొందాలన్నా, సమాజంలో తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకోవాలన్నా 10th హౌస్ యొక్క పాత్ర చాలా ప్రముఖంగా మనం గమనించవచ్చు. అందుకే 10th హౌస్కి రాజ్యస్థానము అని పేరు కూడా ఇచ్చారు. 10th హౌస్ అంటే కేవలం జాబ్కి సంబంధించినటువంటి ఫలితాలే కాకుండా ఒక వ్యక్తి తన యొక్క టాలెంట్తో సమాజంలో గుర్తింపును తెచ్చుకోవడము అని సూచించే స్థానం 10th హౌస్. అయితే 10th హౌస్లో కనుక 6th లార్డ్ స్ట్రాంగ్గా ఉండడము, 10th హౌస్కి 6th హౌస్కి బలమైన రిలేషన్ ఉండడము, ఇటువంటి కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే వారు సర్వీసులో జాబ్ చేస్తూ చాలా అద్భుతమైనటువంటి గుర్తింపుని తెచ్చుకుంటారు. సివిల్ సర్వెంట్స్గా పేరు తెచ్చుకోవడము, అంటే IAS, IPS ఆఫీసర్లుగా పేరు తెచ్చుకోవడము, ప్రభుత్వంలో కీలక శాఖల్లో ఒక సలహాదారుగా పనిచేసి మంచి మన్ననలు పొందడము, ఇవన్నీ కూడా 10th హౌస్ నుంచి జాతకుడు పొందగలడు. పబ్లిక్లో ఇమేజ్, పబ్లిక్తో డీలింగ్స్, పబ్లిక్ ఇమేజ్, పబ్లిక్లో నేమ్ అండ్ ఫేమ్, ఇవన్నీ కూడా 10th హౌస్ అనేది తెలియజేస్తుంది. అందుకే 10th హౌస్ని అనలైజ్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము ఒక జాతకంలో. అలాగే 10th హౌస్ అనేది పవర్ అండ్ అథారిటీయే కాకుండా ధనయోగాన్ని కూడా ఇవ్వడంలో సమర్థత కలిగినటువంటి ఒక హౌస్. ఉదాహరణకి 10th లార్డ్, లగ్న లార్డ్ ఇద్దరు ఎక్స్చేంజ్ అయినట్టయితే అది మంచి ధనయోగం చెప్పబడింది, రాజయోగంగా కూడా చెప్పబడింది. అంటే 10th లార్డ్ లగ్నంలో ఉండడము, లగ్న లార్డ్ 10th హౌస్లో ఉండడం, ఇది చాలా మంచి రాజయోగం. ఇది ఈ విధంగా 10th హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీ, గుర్తింపు, ఆ వ్యక్తి ఎవరు అనేది సమాజానికి తెలియడము, ఇవన్నీ కూడా సూచించేటువంటి హౌస్ అది. ఇక 10th హౌస్ నుంచి ఎటువంటి యోగాలను చూడొచ్చు, 10th హౌస్లో ఏ ప్లానెట్స్ ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనేది కూడా చూసినట్టయితే 10th హౌస్లో కనుక పంచమహాపురుష యోగాలు ఏర్పడినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు. పరాశరు చెప్పినటువంటి చాలా క్లాసిక్ యోగాల్లో ముఖ్యమైనటువంటి యోగాలు పంచమహాపురుష యోగాలు. ఈ యోగాలు రవి, చంద్ర, రాహు, కేతు ఈ 4 ప్లానెట్స్ని మినహాయిస్తే కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ 5 గ్రహాల వల్ల ఏర్పడేటువంటి యోగాలు పంచమహాపురుష యోగాలు. కుజుడి వల్ల ఏర్పడే యోగము వృషక యోగము, బుధుడి వల్ల ఏర్పడే యోగం భద్రయోగము, గురువు వల్ల ఏర్పడే యోగం హంసయోగము, శుక్రుడి వల్ల ఏర్పడే యోగం మాలవ యోగము, శని వల్ల ఏర్పడే యోగము శశయోగము. ఈ 5 యోగాలకి కూడా ఒకే సూత్రం వర్తిస్తుంది. ఉదాహరణకి కుజుడు ఇచ్చేటువంటి వృషక యోగాన్ని కనుక చూసినట్లయితే కుజుడు లగ్నం నుంచి 10th హౌస్లో ఉండాలి, కేంద్రంలో ఉండాలి. ఇక 10th హౌస్ కాబట్టి 10th హౌస్ అని చెప్తున్నాను. లగ్నం నుంచి కేంద్రంలో ఉండి అది స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయి ఉండాలి. 10th హౌస్ కూడా కేంద్రం కాబట్టి 10th హౌస్లో ఉండి ఇటువంటి క్రైటీరియా మీట్ అయినప్పుడు వృషక యోగాన్ని ఇస్తాడు. ఉదాహరణకి మేషలగ్నాన్ని తీసుకున్నట్టయితే 10th హౌస్ అనేది మకరం అవుతుంది, అది కుజుడికి ఉచ్చస్థానము. మేషలగ్నానికి కుజుడు మకరంలో కనుక ఉన్నట్టయితే వృషక మహాపురుష యోగాన్ని ఇస్తాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి యోగము. 10th హౌస్లో వృషక మహాపురుష యోగం కనుక ఉన్నట్లయితే ల్యాండెడ్ ప్రాపర్టీసు, రియల్ ఎస్టేట్లో రాణించడము, పాలిటిక్స్లో చాలా అద్భుతమైనటువంటి విజయాలను అందుకోవడము, మాస్ ఫాలోయింగ్, ఇవన్నీ కూడా ఇస్తాడు కుజుడు.
అదేవిధంగా బుధుడు భద్రయోగాన్ని, గురువు హంసయోగాన్ని, శుక్రుడు మాలవ్యయోగాన్ని, శని శశయోగాన్ని 10th హౌస్లో ఇచ్చినప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు. బుధుడు 10th హౌస్లో భద్రయోగం ఇచ్చినప్పుడు తన తెలివితేటలే పెట్టుబడిగా చిన్న వ్యాపారాన్ని స్థాపించి ఉన్నత స్థాయికి చేరుకోవడం, అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, తెలివితేటలు, తన తెలివితేటల చేత గుర్తింపుని తెచ్చుకోవడము, ఇలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు జాతకుడికి. వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. ఇక గురువు హంసయోగంలో 10th హౌస్లో కనుక్కున్నట్టయితే చేస్తున్నటువంటి వృత్తిలో రాణింపు, బిజినెస్లో సక్సెస్, చాలా అద్భుతమైనటువంటి ఒక బిజినెస్ మ్యాన్గా, సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్గా పేరు తెచ్చుకోవడం, ఇలాంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు గురువు. శుక్రుడు మాలవ్యయోగంలో 10th హౌస్లో కనుక్కున్నట్లయితే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో రాణించడము, చాలా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, ఇలా చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు శుక్రుడు. ఇక శని 10th హౌస్లో శశయోగంలో కనుక్కున్నట్టయితే పాలిటిక్స్లో రాణించడము, ఏ రంగంలో ఉన్నా కానీ మాస్ ఫాలోయింగ్, పబ్లిక్ ఫాలోయింగ్, ప్రజలందరి చేత ఆదరించబడము, గౌరవింపబడము, ప్రేమించబడము, ఇలా చాలా మంచి ఫలితాలని అందిస్తాడు శని. ఇక 10th హౌస్లో వక్రించిన గ్రహాలు కనుక్కున్నట్లయితే ఇచ్చేటువంటి ఫలితాలు ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ముఖ్యంగా 10th హౌస్లో కనుక శని వక్రించి ఉన్నట్లయితే వారు ఉన్నటువంటి వృత్తిలో చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కానీ ఆ ప్రాసెస్లో చాలా ఒడిదుడుకులు, అవమానాలు, ఆటుపోట్లు ఎదుర్కొని కష్టం విలువ తెలుసుకుని, జీవితం విలువ తెలుసుకుని, మానవత్వం యొక్క విలువ తెలుసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అందుకే 10th హౌస్లో శని ఉన్నటువంటి వ్యక్తులు జీవితంలో కష్టపడి కొంత లేటుగా పైకి వచ్చినప్పటికీ కూడా 10 మందికి సలహాలు చెప్పేటువంటి స్థితిలో ఉంటారు. ఎందుకంటే వారికి ఆ జీవిత అనుభవం అనేది హెల్ప్ చేస్తుంది. ఇక 10th హౌస్లో నీచగ్రహాలు ఉన్నప్పుడు కూడా కెరియర్లో కొంతవరకు స్లో డౌన్ అవ్వడము, ఆశించిన ఫలితాలని సకాలంలో అందుకోలేకపోవడము, జాబ్లో కూడా సకాలంలో ప్రమోషన్ రాకపోవచ్చు, పాలిటిక్స్లో ఉన్నవారు తాము ఆ ఎన్నికల్లో గెలుస్తామనుకుని కూడా విజయాన్ని చూడలేకపోవడము, ఇటువంటి కొంత డిప్రెసివ్ ఈవెంట్స్ జరిగినప్పటికీ కూడా కాలక్రమేణా అది మళ్ళీ సక్సెస్ని అందజేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కేంద్రంలో గ్రహం ఉండడము అనేది ఒక బలమైనటువంటి ఒక పొజిషను. ఈ విధంగా 10th హౌస్లో ఉన్నటువంటి గ్రహాల బలాన్ని బట్టి కూడా మనం రిజల్ట్స్ని చూడాల్సి ఉంటుంది. ఉచ్చలో ఉన్నటువంటి గ్రహాలు 10th హౌస్లో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు. ఇక 10th హౌస్లో ఉన్నటువంటి గ్రహాలు కనుక అస్తంగత్వం చెందినట్టయితే ఇచ్చేటువంటి రిజల్ట్స్లో చాలా ఆబ్స్టికల్స్ అంటే అడ్డంకులు, ఒడిదుడుకులు ఎక్కువగా అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 10th హౌస్లో ప్లానెట్స్ ఉండడం ఎంత ముఖ్యమో ఆ ప్లానెట్స్ హెల్దీగా, స్ట్రాంగ్గా ఉండడం కూడా అంతే ముఖ్యము. అది స్వక్షేత్రం అవ్వడము, ఉచ్చక్షేత్రం అవ్వడము, దుస్థానాధిపతులతో కలవకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. దుస్థానాధిపతులు 10th హౌస్లో ఉండడం కూడా కొంతవరకు కెరియర్లో ఎక్కువగా ఒడిదుడుకులను ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. అంటే 6th లార్డ్ 10th హౌస్లో ఉండడం, 8th లార్డ్ 10th హౌస్లో ఉండడం, 12th లార్డ్ 10th హౌస్లో ఉండడం, ఇవన్నీ కూడా కెరియర్లో ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు, ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ధనయోగాల పరంగా చూసినట్టయితే 2nd లార్డ్ ఎప్పుడైతే 10th హౌస్ లార్డ్తో సంబంధాన్ని కలిగి ఉంటాడో, ఉదాహరణకి 2nd లార్డ్ 10th లార్డ్ ఇద్దరూ కలిసి 10th హౌస్లో ఉండడము, లేదా 2nd లార్డ్ 10th హౌస్లో 10th లార్డ్ 2nd హౌస్లో ఉండడము, ఈ విధంగా పరివర్తన చెందడము, ఇటువంటి పరిస్థితుల్లో కనుక ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ట్రిగర్ చేస్తుంది ఆ కాంబినేషను. అలాగే 10th హౌస్ అనేది కేంద్ర స్థానం కాబట్టి కోణాధిపతులతో సంబంధం కలిగి ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి రాజయోగము, ధనయోగము కూడా. ఉదాహరణకి పంచమాధిపతి 10th హౌస్లో ఉండడము, భాగ్యాధిపతి 10th హౌస్లో ఉండడము, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్ ఇవి. భాగ్యాధిపతి అంటే 9th లార్డ్ 10th లార్డ్ కలిసి 10th హౌస్లో ఉంటే దానికి ధర్మకర్మాధిపతి యోగమైన పేరు, చాలా అద్భుతమైనటువంటి కెరియర్ ఉంటుంది. ఆ కెరియర్ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో, పవర్ అండ్ అథారిటీ ఉండేటువంటి స్థానంలో పనిచేయడము, ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి కెరీర్ రిజల్ట్స్ని ఇస్తుంది ఈ కాంబినేషన్. రాజకీయాల్లో ఉన్న వారికి కూడా చాలా మంచి ట్రాక్ రికార్డు, ఎప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ యోగము. అలాగే 5th లార్డ్ 10th లార్డ్ యొక్క సంబంధం కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి కలయిక. అదేవిధంగా 11th లార్డ్ 10th లార్డ్ వారిద్దరి మధ్య సంబంధం కూడా రాజయోగ ధనయోగాన్ని ఇచ్చేటువంటి ఈ కలయికగానే మనం చూడొచ్చు. ఈ విధంగా పంచమహాపురుష యోగాలు ఉన్న 10th హౌస్లో బలమైనటువంటి ప్లానెట్స్ ఉన్న చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు కెరియర్ విషయంలో. అలాగే ఎప్పుడైతే గురువు 10th హౌస్తో సంబంధం కలిగి ఉంటాడో, గురువు పాజిటివ్గా ఉండి యోగకారకుడుగా ఉండి 10th హౌస్తో 10th హౌస్ లార్డ్తో సంబంధం కలిగి ఉంటాడో
వారి యొక్క కెరియర్ అనేది చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు, నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ, ధనయోగం ఇవన్నీ కూడా ఇస్తాడు గురువు. ఎందుకంటే అమలయోగం వంటి యోగాలు 10th హౌస్లో ఏర్పడినప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు. చంద్రుడి నుంచి కూడా ఈ రకమైనటువంటి ఒక యోగం అనేది మనం చూడొచ్చు 10th హౌస్లో. శుభగ్రహాలు చంద్రుడి నుంచి 10th హౌస్లో ఉన్నప్పుడు అమలయోగాన్ని ఇస్తుందా, చాలా మంచి యోగం అది. అయితే 10th హౌస్లో కనుక వక్రించిన గ్రహాలు, దుస్థానాధిపతులు కలిసి ఉన్నట్లయితే కెరియర్ ఎప్పుడూ కూడా వారికి చాలా చాలా ఆందోళనకరంగా ఉంటుంది. ఎంత ఏజ్ వచ్చినా కానీ కెరియర్లో సెటిల్ అవ్వకపోవడము, ఒక స్టేబుల్ పర్మనెంట్ కెరియర్ అనేది లేకపోవడము, దానివల్ల మానసికంగా చాలా కృంగిపోవడము, ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు చేసేటువంటి జాబ్లో ఉన్నతి లేకపోవడము, పై అధికారులతో ఘర్షణ, దానివల్ల ఆ జాబు వదిలి బయటకు వచ్చి వేరే జాబ్కి వెళ్ళడము, ఇటువంటి చాలా డిప్రెసివ్ ఈవెంట్స్ అనేవి చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 10th హౌస్లో ఎప్పుడైతే శని, రాహు ఉంటారో విదేశాల్లో స్థిరపడడానికి, విదేశాల్లో ఉద్యోగం చేయడానికి చాలా మంచి ప్లేస్మెంట్గా చూడొచ్చు. చాలామంది కేసెస్లో చూసినట్టయితే శని 10th హౌస్లో ఉన్నప్పుడు, అందులోనూ వక్రించి కనుక ఉన్నట్లయితే వారికి ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్ అనేది ఈజీ అవుతుంది. ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము, ఫారిన్ సిటిజన్షిప్ తీసుకోవడం, అంటే వారి సిటిజన్షిప్ మారి ఫారిన్ ల్యాండ్ సిటిజన్షిప్ తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. రాహు 10th హౌస్లో ఉన్నప్పుడు కూడా ఇటువంటి సిటిజన్షిప్ని మార్చడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే రవి శని, రవి రాహు, కుజ రాహు, కుజ శని ఈ కాంబినేషన్ 10th హౌస్లో ఉన్నప్పుడు పితృదోషంగా చెప్పబడుతుంది. దీనివల్ల వారికి కెరీర్లో ఇంప్రూవ్మెంట్ లేకపోవడమే కాకుండా గృహ సౌఖ్యం తక్కువగా ఉండడము, మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా సమస్యలు, అలాగే ఆర్థికంగా కూడా ఎప్పుడూ కూడా ఒక వెలితి ఫీల్ అవుతూ ఉండడము, కెరియర్లో సెటిల్మెంట్ అనేది లేకపోవడము, ఈ విధంగా చాలా డిప్రెసివ్ ఈవెంట్స్ అనేది చోటు చేసుకుంటాయి. ఎందుకంటే 10th హౌస్ అనేది పితృస్థానం కాబట్టి 10th హౌస్లో శని, రాహు, కుజ ఇటువంటి పాపగ్రహాలు ఉన్నప్పుడు పితృదోషాన్ని కలిగిస్తాయి. కాబట్టి అలాంటి సందర్భంలో పితృదోష నివారణకి పరిహారాలు చేసుకుని పూజ చేయడం అనేది చాలా మంచిది, చెప్పదగినటువంటి సూచన. లేకపోతే వారికి లైఫ్ లాంగ్ కూడా ఎప్పుడూ కూడా మేజర్ పోర్ట్ఫోలియోస్, అంటే వారి యొక్క కెరియరు, ఫ్యామిలీ లైఫ్, ఫైనాన్షియల్ లైఫ్ ఇవన్నీ కూడా చాలా ట్రబుల్సమ్గా ఉంటాయి. ఎప్పుడూ కూడా ఆందోళన కలిగిస్తూనే ఉంటాయి. సంతానం యొక్క అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. ఆశించినంత స్థాయిలో సంతానం చదువుకోకపోవడము, వారికి ఉద్యోగం సరిగ్గా రాకపోవడము, ఈ విధంగా ఆందోళనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 10th హౌస్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి హౌస్ ఒక చార్ట్లో. అది ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీని మనకి తెలియజేస్తుంది. సమాజంలో ఆ జాతకుడు ఎంత సుఖంగా ఉంటాడు, ఆ జాతకుడు యొక్క ఫ్యామిలీ లైఫ్ ఎంత బాగుంటుంది, ఫినాన్షియల్ లైఫ్ ఎంత బాగుంటుంది, గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి హౌస్ 10th హౌస్. కాబట్టి 10th హౌస్లో ఉన్న ప్లానెట్స్ని, 10th హౌస్ లార్డ్, 10th లార్డ్ ఏ ఇంట్లో ఉన్నాడు, ఇవన్నీ కూడా పరిశీలించి, ఒకవేళ 10th హౌస్లో ఉన్న ప్లానెట్ దశ నడుస్తూ నెగిటివ్గా కనుక ప్లానెట్ ఉన్నట్టయితే ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అయితే ఇందాక చెప్పినట్టుగా చాలా కీలకమైనటువంటి అంశాల్లో కూడా ఆ జాతకుడు చాలా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే 10th హౌస్ని పాజిటివ్గా కనుక మనం చేసుకున్నట్టయితే రెమెడీస్ ద్వారా లైఫ్ అంతా హ్యాపీగా ఉండడము, చాలా మటుకు తాను అనుకున్నటువంటి కోరికలన్నీ తీరుతూ కెరియర్లో హ్యాపీ రిజల్ట్స్ని అనుభవిస్తూ ముందుకెళ్ళడము, ఇటువంటి పాజిటివ్ ఈవెంట్స్ కూడా జరగడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.